ఎస్ఆర్ మోరల్ స్టోరీస్. సాంబయ్యకు కలలో బంగారం డబ్బులు కనిపించినప్పట్నుంచి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. అదేదో ఘనకార్యం సాధించినట్టు ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు సాంబయ్య. ఇంతలో సాంబయ్య భార్య శాంతి తన భర్తను చూసి తలబాదుకుంటూ, అబ్బబ్బా, ఏంటండి మీరు చిన్నపిల్లల్లా అల్లరేంటి? బంగారం డబ్బులు కనిపించింది మీ కల్లో, మీ గదిలో కాదు. ఓసి పిచ్చి మొహమా, కలలో కనిపించినవన్నీ నిజమవుతాయి. నువ్వు చూస్తూ ఉండు, నేనెంత సంపాదిస్తాను. నాకు ధనయోగం పట్టుకుంది. ఈ ఊర్లో నాలాంటి అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. ఇక చాలండి, ముందు తినడానికి రండి. మీకోసం ఆ రాజాబాబు దోసె బండి నుంచి వేడివేడి దోసెలు తెప్పించాను. అదేంటి, ఇంట్లో చేయలేదా? వాళ్ళ దగ్గర దోసెలు బావున్నాయంట. ఊరంతా చెప్పుకుంటుంటే విన్నాను. నేను స్వయంగా వెళ్ళి చూస్తే జనం అంటే జనం వరుసగా క్యూలో నిల్చొని మరీ దోసెలు తింటున్నారండి. శాంతి అలా చెప్పగానే సాంబయ్య దోసెలు తినడం కూడా ఆపి సరాసరి ఆ రాజాబాబు దోసెబండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జనాన్ని చూసి తట్టుకోలేకపోతాడు సాంబయ్య. వామ్మో వామ్మో, ఇంత జనం ఉన్నారేంటి? సొంతూర్లోనే ఇంతమంది జనం ఈ దోసెల బండి దగ్గరకొచ్చి తింటున్నారా? అలా అందర్నీ గమనిస్తూ రాజాబాబు దగ్గరికి వెళ్తాడు. హడావిడిగా ఉన్న రాజాబాబు, ఏంటండి, దోసెలు తినడానికి వచ్చారా? లేదురా, కత్తులతో యుద్ధం చేయడానికొచ్చాను. ఏంటి, నీ మొహం అలా వెలిగిపోతోంది? ఇంత బాగా జరిగే దోసెల బండి ఉంటే ఇక నాకేం ఇబ్బంది చెప్పండి? మొహం అలా వెలిగిపోవాల్సిందే మరి. మంచి ఆదాయం వచ్చే దోసెల బండి నాది. ఇలానే 10 కాలాల పాటు సాగాలి. పైగా ఇక్కడ నాకు పోటీ ఎవ్వరూ లేరు, రారు కూడా. ఆ మాటలు విని సాంబయ్య ఇంటికొచ్చి అలా కూర్చుండిపోతాడు. శాంతి ఎన్నిసార్లు పిలిచినా పలకడు. ఇక శాంతి భుజం తట్టి మరీ పిలుస్తుంది. ఏమండి, ఏమండీ? ఏంటండి, చేతపడి చేసిన వాళ్ళ అలా అయిపోయారు? అబ్బబ్బా శాంతి, నువ్వుండవే. చిల్లరే చిల్లర, డబ్బే డబ్బు, డబ్బే డబ్బు. ఆ దోసెల బండి దగ్గర జనమే జనం. ఆ రాజాబాబుకి డబ్బే డబ్బే. వాడి వ్యాపారం అలా జరగడానికి కారణమేంటో తెలుసా నీకు? మంచి రుచి ఆ దోసెల బండి దగ్గర ఏది తిన్నా చాలా రుచిగా ఉంటుంది, అదే కదా? కాదే, ఆ చుట్టుపక్కల వాడికి పోటీ ఎవ్వరూ లేకపోవడం. అందుకే వాడికి అలా సాగుతోంది. ఇక నేను సమయం వృధా చేయను. వెంటనే వాడికి పోటీగా అక్కడ నా దోసెల బండిని పెట్టేస్తాను అంటూ సాంబయ్య చకచకా ఏర్పాట్లన్నీ చేసేస్తూ ఉంటాడు. వారం రోజుల్లో రాజాబాబుకి పోటీగా అక్కడ సాంబయ్య దోసెల బండిని ప్రారంభిస్తాడు. కాని ఎవ్వరూ అక్కడికి వెళ్లరు. రాజాబాబు దోసెల బండి దగ్గరికే వెళ్తూ ఉంటారు. వచ్చిన వాళ్లు కూడా రుచి అంతగా బాలేదని రాజాబాబు దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఈ వెధవలేంటి శాంతి, కొత్తగా దోసెల బండి పెట్టాను కదా, కాస్త రుచి ఎలా ఉంటుందో అని కూడా చూడరు. ఆ వెధవ రాజబాబు దగ్గరికే వెళ్లి తింటూ ఉంటారేంటి? నేనందుకే చెప్పానండి, అలా తొందరపడి చేసేయకూడదు ఏదైనా. ఆ రాజాబాబు పైన అసూయతో వాడికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలని దోసెల బండి పెట్టారు. వాళ్లతో పోటీ పడేలా రుచి కూడా ఉండాలి కదా. అనుభవం లేని వాట్లోకి దిక్కండి అని చెప్పినా మీరు వినిపించుకోరు. అబ్బా, పుంట మీద కారం చల్లి మాటలొద్దే. ఏదైనా ఉపయోగపడే మాట చెప్పు. అయితే మీ బండి దగ్గర దోసెల ధరలు కాస్త తగ్గించండి, అప్పుడైనా వస్తారేమో చూద్దాం. అలా చెప్పావు, బావుంది అంటూ సాంబయ్య మరుసటి రోజు నుంచి తన దోసెల బండి వద్ద ధరలు తగ్గిస్తాడు. అలా ధరలు తగ్గించినా లాభం మాత్రం ఏవీ ఉండదు. రాజాబాబు దోసెల బండి వద్దకే అందరూ వెళ్తూ ఉంటారు. దీంతో సాంబయ్యకి తీవ్ర నష్టం జరుగుతుంది. పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది. ఇక ఆ బాధతో నెత్తిపై తడిగుడ్డ వేసుకుని ఏడుస్తూ ఉంటాడు సాంబయ్య. దేవుడా, నాకెందుకిలా చేశావు తండ్రి? ఓ దేవుడా, నేనేం పాపం చేశానయ్యా? నష్టాలొచ్చాయి నాకు. ఆ ఏడు పాపండి. చేతులు కాల్చుకున్నాక ఏడ్చి ఏం లాభం చెప్పండి? ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోవచ్చు కదా. మీరు వ్యవసాయం చేసి ఇప్పటికే చాలా డబ్బు సంపాదించారు. అదే కదా మీ వృత్తి.
దాన్నొదిలిపెట్టి వేరేవెందుకు చేస్తారండి? నువ్వుండవే, ఎప్పుడు చూడు అడ్డుమాట చెప్తూ ఉంటావు. ఆ వ్యవసాయంలో ఏముంటుంది చెప్పు? చెమటలు కార్చుకుంటూ ఆ ఎండలో ఎండాలి. వర్షాలు పడితే ఒకలాగా, వర్షాలు పడకుంటే ఇంకోలాగా ఉంటుంది. ఎప్పుడు అలా కష్టపడ్డం నా వల్ల కాదే. నేను త్వరగా పైకి ఎదగాలి, వెంటనే డబ్బులు సంపాదించాలి. అంతా ఇంత కాదు, బీరువా నిండిపోయేంత డబ్బు సంపాదించాలి. అలా అనుకుంటూ సాంబయ్య నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే కూరగాయలమ్మే కనకం వీధిలో వెళ్తూ ఉంటుంది. కనకాన్ని ఆపిన శాంతి, ఏమే, కూరగాయల ధరలు ఎట్లున్నాయి? టమోటా 50 అండి, ఉల్లిపాయ 100, గోంగూర 30, చిక్కుడు 30. ఆపవే ఆపు, ఆ ధరలేంటి అలా ఉన్నాయి? మేము బతకాలి కదమ్మా, మీకిష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే మానేయండి. ఈ లెక్కను చూస్తే నెలకు నువ్వు భారీగానే సంపాదిస్తూ ఉంటావు కదా కనకం. ఏముందమ్మా, 1,00,000-1,50,000 రూపాయల వరకు సంపాదిస్తా, అంతే. కనకం అలా అంటూ ఉండగా ఇంట్లో నుంచి పరుగు పరుగున సాంబయ్య వచ్చి కనకం చెప్పే మాటలు వినడం మొదలు పెడతాడు. కనకం చిల్లర లెక్క పెడుతూ ఉంటే సాంబయ్యకు మరోసారి ఆశ పుడుతుంది. ఇక ఇంట్లోకొచ్చి చాలా హుషారుగా, ఇదిగో శాంతి, రేపట్నుంచి నేనేం చేస్తాను చూడవే. మన దశ తిరిగిపోయేలా చేయబోతున్నాను. ఏం చేసినా కాస్త ఆలోచించి చేయండి. ఆశతో అసూయతో ఏది చేసినా కష్టమే. మళ్ళీ అదే మాట. నీతో చెప్పడమే పెద్ద తప్పైపోయింది. అలా అనుకుంటూ సాంబయ్య బయటికి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు శాంతి నిద్ర లేచి చూసేసరికి సాంబయ్య కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. శాంతి ఆశ్చర్యపోతుంది. ఏంటండి ఈ అవతారం? మీకు మతుండే చేస్తున్నారా ఈ వ్యాపారం? ఇక చాలే నోర్మోయ్, కాస్త బోనీ చేసి పెట్టొచ్చు కదా. నిన్ననే కదండి కూరగాయలు కొన్నాను, మళ్ళీ కొనలేనండి, మీరింకో ఇల్లు వెతుక్కోండి అని శాంతి అనడంతో మొహం తిప్పుకుంటూ వీధిలోకి వెళ్ళిపోతాడు సాంబయ్య. అలా సాయంత్రం వరకు అన్ని వీధులు తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. మళ్ళీ తలపై తడిగుడ్డ వేసుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు సాంబయ్య. అయిందా బాగా? ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి ఆ కూరగాయల వ్యాపారం పెట్టారు. ఇప్పుడు మళ్ళీ తల పట్టుకుని ఏడుస్తున్నారు. ఏంటి నా కర్మేంటే ఇలా తగలడింది? ఏది కలిసి రావడం లేదేంటి? ఆ కనకానికి అంత డబ్బెలా వస్తోంది? ఆ రాజాబాబుకి 2 చేతుల డబ్బులే డబ్బులు. మరి నాకెందుకు రావడం లేదే? నేనేం పాపం చేశాను? అవన్నీ ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. ఇకనైనా డబ్బు పిచ్చి తగ్గించుకోండి. ప్రశాంతంగా పడుకొని రేపుదయాన్నే పొలం పనులకి వెళ్ళండి. ఛీ, నీ బుద్ధి మారదే. ప్రతి భర్త నాశనం వెనుక అతని భార్య ఉంటుంది. అది ఈ రోజు నువ్వు నిజం చేశావు. వెళ్ళి ఆ కూరగాయలు తీసుకొని కూర వండుకొని తిను అంటూ సాంబయ్య కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. శాంతి వంట పని చేయడంలో మునిగిపోతుంది. ఇక మరుసటి రోజు పక్కూరు నుంచి పాపారావుని తీసుకొస్తాడు సాంబయ్య. గదిలోకెళ్లి డబ్బులు తీసుకొచ్చి పాపారావుకి ఇస్తాడు. ప్రతి నెల సమయానికి వడ్డీ కట్టాలి, లేకుంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. ఖచ్చితంగా వడ్డీ ప్రతి నెల కట్టేస్తానండి. మీరు నాకు అప్పిచ్చి చాలా మంచి పని చేశారు. బయట అందరూ దొంగలే ఉన్నారండి. ఇలా అప్పులు చేసి దూరంగా పారిపోతున్నారు వెధవలు. మీకా భయం అక్కర్లేదు. సమయానికి మీ డబ్బులు మీకు అందుతాయి. ఇక వెళ్ళొస్తానండి. అలాగే, క్షేమంగా వెళ్ళి ప్రతి నెల వడ్డీ డబ్బులతో రండి అంటూ సాంబయ్య ఇంటికొచ్చిన పాపారావుని పంపించేస్తాడు. అది చూసిన శాంతి కోపంతో, రాత్రి నా నగలు తీసుకెళ్లారు కదా, ఏం చేశారు? ఇప్పుడు ఆ పాపారావుకి డబ్బులిచ్చారు కదా, అవెలా వచ్చాయో నిజం చెప్పండి నాకు. నీ నగలు కుదువు పెట్టి డబ్బులు తెచ్చాని. ఆ డబ్బులతో ఈ రోజు నుంచి వడ్డీ వ్యాపారాన్ని మొదలు పెట్టాను. ఇక ఇంట్లో కాలి మీద కాలేసుకొని కూర్చోవచ్చి ప్రతి నెల వడ్డీ డబ్బులు నా జేబులోకొచ్చి పడతాయి. వాటి గురించి తర్వాత ఆలోచిద్దురు. ముందు ఇంట్లో వండడానికి సరుకులు లేవు, వెళ్ళి తీసుకురండి. ఆ కుట్టువాడి దగ్గరికెళ్ళి అప్పు పెట్టి తీసుకురాపో నువ్వు. అప్పు చాలా అయిందండి, డబ్బిస్తే గాని సరుకులు ఇవ్వనని అంటున్నాడు వాడు. నీతో ఎప్పుడూ ఇంతేనే, ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు అంటూ సాంబయ్య కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. సాంబయ్య వెళ్లిన తర్వాత శాంతి బాధపడుతూ ఏడుస్తుంది. అలా 4 రోజులు గడుస్తాయి. వడ్డీ డబ్బులు తీసుకురావాల్సిన పాపారావు రానే రాడు. వాళ్ళింటికెళ్ళి చూస్తే ఇల్లు తాళాలు వేసుంటుంది.
ఇక చుట్టుపక్కల వాళ్ళు పాపారావు డబ్బులతో పారిపోయాడని చెప్తారు. ఆ విషయం విని గుండె ఆగినంత పనవుతుంది సాంబయ్యకు. ఇంటికొచ్చి దిగులు పడుతూ ఏడుస్తూ ఉంటాడు. నేను ముందే చెప్పాను కదండి, మీకే వ్యాపారం కలిసి రాలేదండి. భార్య మాట విన్నవాడు ఎవ్వడూ చెడిపోయినట్టు చరిత్రలో లేదు. నేను మీ మంచి కోసమే కదా చెప్తాను. ఇప్పుడు ఊరంతా అప్పులయ్యాయి. ఆ దోసెల బండి పెట్టి చాలా డబ్బులు నాశనం చేశారు. కూరగాయల వ్యాపారం అంటూ చేతులు కాల్చుకున్నారు. వడ్డీ వ్యాపారం అంటూ నడ్డి విరగ్గొట్టుకున్నారు. ఇకనైనా మారండి. శాంతి, తప్పు చేశానే. నేను చేసిన తప్పు వల్ల నువ్వు కూడా శిక్ష అనుభవిస్తున్నావు. క్షమించు శాంతి, నన్ను క్షమించు. నాకు చనిపోవాలనుందే, బతకాలని లేదు. అంత మాట అనకండి. జీవితం అప్పుడే అయిపోలేదు. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇప్పటి వరకు జరిగినవన్నీ మనకు గుణపాఠాలు. వాట్నించి మనం నేర్చుకుని ముందుకు పోవాలండి. డబ్బు మీద ఆశతో, అసూయతో, ద్వేషంతో బతికిన నాకు ఆ దేవుడు మంచి గుణపాఠమే నేర్పించాడే. ఇకపై ఆ తప్పులు చేయను. నువ్వు చెప్పినట్టుగానే నాకొచ్చిన పనే చేస్తాను. మళ్ళీ వ్యవసాయం చేస్తాను. డబ్బు మీద ఆశతో ఏం చేసినా అది మంచి ఫలితాన్నివ్వదండి. అసూయ, ద్వేషం ఎవ్వర్నీ మనిషిలా బతకనివ్వవు. ఇప్పటికైనా మంచి విషయం చెప్పారు. అందరికీ ఎలాగోలా నచ్చజెప్పుకుందాం. అప్పుల వాళ్లను మరికొంత గడువు అడుగుదాం. మళ్ళీ మన పనులు మనం చేసి ముందులా దర్జాగా బతుకుదామండి. పదండి, ఏదైనా తిందురు ముందు అంటూ సాంబయ్యని తీసుకెళ్తుంది శాంతి. అలా తన తప్పు తను తెలుసుకొని గుణపాఠాల్నించి పాఠం నేర్చుకుని జీవితంలో మరో ముందడుగు వేస్తాడు సాంబయ్య. ఆయనకు బాసటగా నిలుస్తుంది శాంతి. అలా కొన్నాళ్లపాటు వారు వ్యవసాయం చేసి అప్పులన్నీ తీర్చేస్తారు. మునుపట్ల రాజాబాబు దగ్గర దోసెలు తింటూ, కనకం దగ్గర కూరగాయలు కొంటూ సంతోషంగా బతుకుతారు. చేసిన తప్పులు మళ్లీ చేయకుండా ఆనందంగా జీవిస్తారు. రామాపురం అనే గ్రామంలో శారద, రాజా అని తల్లి కొడుకులు ఉండేవారు. శారద ఎప్పుడూ తన మాటే నెగ్గాలని అనుకుంటూ ఉండేది. శారదకి అనుమానం ఎక్కువ. ఎప్పుడూ అన్నింటినీ అనుమానిస్తూ ఉండేది. ఏం చేసినా సరే అన్నీ తనకి చెప్పి చెయ్యాలి అని అంటూ ఉండేది. రే, నిన్న 10:30కొచ్చావు. అంత ఆలస్యం ఎందుకయింది? పొలంలో కొంచెం పనుందమ్మా, అందుకే ఆలస్యమైంది. కూలివాళ్ల లెక్కలు చూస్తూ సమయం చూసుకోలేదు. అవునా, పని ఎన్నింటికి అయిపోయింది? 9:30కి అయిపోయిందమ్మా. 9:30కి అయిపోతే ఇంటికి రావడానికి అరగంట. 10కొచ్చేయాలి కదా. ఇంకో అరగంట ఎక్కడికెళ్ళావు? అంటే నా స్నేహితుడు కిషోర్ లేడు, వాడి ఎడ్ల బండి మొరాయించింది. ఇంటికి పంపించాను. అక్కడ కొంచెం ఆలస్యమైంది. అయితే 20 నిమిషాలు దానికి పోయిందనుకో. ఇంకో 10 నిమిషాలు ఏం చేశావు అంటూ చాలా దారుణంగా అనుమానించేది. దానికి రాజాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. 10 నిమిషాలు ఏం చేశావంటే మౌనంగా ఉన్నావేంట్రా? మద్యం తాగావా? పేకాట ఆడుతున్నావా అని ప్రశ్నల వర్షం కురిపించింది శారద. రాజాకేం చెప్పాలో తెలియక తికమక పడిపోయాడు. ఇలా తల్లైన శారద దగ్గర కష్టాలు పడుతూ రాజా ఉండేవాడు. కొన్ని రోజులకి రాజాకి పక్క ఊర్లో ఉన్న గౌతమితో పెళ్ళయింది. గౌతమి చాలా తెలివైన పిల్ల. గౌతమి, రాజా ఇద్దరూ చాలా ఆనందంగా కొన్ని రోజులు గడిపారు. ఒకరోజు రాజా, గౌతమి ఇద్దరూ అలా బయటికి షికారుకి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ శారద దగ్గరికి వెళ్లారు. ఏంట్రా, ఇద్దరూ నా ముందొచ్చి నిలబడ్డారు? ఏంటి విషయం? అమ్మా, అది అది మీ కోడలు అలా బయటికి వెళ్దాం అంటోందమ్మా. నువ్వు ఒప్పుకుంటేనే అంటూ తడబడుతూ చెప్పాడు. శారద అలా కాసేపు వీళ్ళ వైపు చూసింది. రాజా, గౌతమిలు ఆమె వైపు భయపడుతూ అలాగే చూస్తున్నారు. సరేరా, వెళ్ళేసిరండి, దాందే ఉంది అంటూ నవ్వుతూ చెప్పడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరూ ఊర్లో తిరుగుతూ ఊరు మొత్తం చూస్తున్నారు. రాజా గౌతమికి ఊరు చూపిస్తున్నాడు. గౌతమి, అక్కడ కనబడుతోంది చూడు, అదంతా మన పొలమే. ఇందులో రైస్ మిల్ ఉంది చూడు, రైస్ మిల్లులో మనం కూడా భాగస్వాములం అంటూ వాళ్ల గురించి, వాళ్ల ఆస్తుల గురించి చెప్తూ ఉన్నాడు. ఆ
అక్కడ దూరంగా మర్రి చెట్టుంది కదా, అది మా తాత వేశాడంట. అని చెప్తూ ఉన్నాడు. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? మీరు మరీ అత్తగారి ముందు బిగుసుకుపోతున్నారండి. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. నేనెక్కడ చేజారిపోతాను అని ఆమె భయం. అంటూ వాళ్ళమ్మ గురించి చెప్పాడు రాజా. గౌతమి కూడా మౌనంగా వింటోంది. అలా వాళ్ళు పల్లెటూరు అందాన్ని చూస్తూ హాయిగా మాట్లాడుకుంటున్నారు. శారదకి వాళ్ళు వెళ్ళిన కాసేపటికి అనుమానం మొదలైంది. అయినా వీళ్ళిప్పటికిప్పుడు షికారుకెందుకు వెళ్ళినట్టు? ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు అని గుమ్మం ముందు నిలబడి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తోంది. నా గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నారా ఏంటి? వేరే ఊరికెళ్ళిపోయారా? కోడలు పుట్టింటికి వెళ్ళిందా అని అనుమానపడుతూ ఉంది. కొద్దిసేపటికి గౌతమి ఒక్కతే ఇంటికొచ్చింది. ఏంటి, నువ్వొక్కదానివే వచ్చావు? మీ అబ్బాయి స్నేహితులెవరో కలిస్తే మాట్లాడుతున్నారు. నేనొచ్చేశానత్తయ్యా. నిజంగానా? నిజంగానా ఏంటత్తయ్యా? ఇందులో అబద్ధమేముంది? ఏమో, ఈ కాలంలో ఎవరిని నమ్మడానికుంది గనక భర్తల్ని ఈ మధ్య భార్యలు బతకనిస్తున్నారా అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఆ మాటలకి గౌతమి చాలా బాధపడింది. కొన్ని రోజుల తర్వాత గౌతమి శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్యా, నేను సంతకెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. సరే, వెళ్ళిరా అని మామూలుగానే చెప్పింది. గౌతమి సంచి తీసుకుని మార్కెట్కి బయలుదేరగానే కొద్దిసేపటికి శారద కూడా గౌతమి వెనకే బయలుదేరింది. గౌతమి ఎవరితో మాట్లాడినా సరే, ఎవరై ఉంటారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని తనలో తాను శారద ఆలోచిస్తూ ఉండేది. కొద్దిసేపటికి గౌతమి దగ్గరికి తన చిన్ననాటి స్నేహితుడైన రాఘవ వచ్చాడు. గౌతమి, ఎలా ఉన్నావ్? మీ ఆయనెక్కడా? మీ పెళ్లికి రాలేకపోయాను, క్షమించు అంటూ మామూలుగా మాట్లాడాడు. గౌతమి కూడా తన స్నేహితుడు కలవడంతో సరదాగా మాట్లాడింది. ఇదంతా దూరం నుంచి శారద చూస్తూనే ఉంది. ఈ కొత్తబ్బాయి ఎవరు? రోజు నా కోడల్ని వీడు కలవడానికి వస్తూ ఉంటాడా? ఎవడై ఉంటాడు వీడు అని తన మనసులో ఏవేవో చెడు ఆలోచనలు ఆలోచించింది. మళ్ళీ ఏం తెలియనట్టు ఇంటికొచ్చేసింది. కొద్దిసేపటికి గౌతమి ఇంటికొచ్చేసింది. అత్తయ్యా, రాత్రికి ఏం కూర చెయ్యాలి? మీకిష్టమని బెండకాయలు తీసుకొచ్చాను. నాకిష్టమా? ఇంకెవరైనా వస్తా అన్నారా? ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది? ఏం లేదులేమ్మా, నువ్వెళ్ళి బెండకాయ కూర చెయ్యి అని చెప్పింది. గౌతమి కూరగాయలు తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. శారద గౌతమి గురించి ఆలోచిస్తూనే ఉంది. వాడు పొలం నుంచి రాగానే నీ గురించి చెప్తాను అని రాజా కోసం ఎదురు చూడసాగింది. ఆహా, ఇప్పుడేం వద్దులే, అసలు వీళ్ళిద్దరి మధ్య గుట్టేంటో పూర్తిగా తెలుసుకోవాలి కదా అని మనసులో నిర్ణయం తీసుకుంది. ఆ రోజు రాత్రి ఏం మాట్లాడలేదు. రాజా పొలం పనులు ముగించుకొని ఇంటికొచ్చాడు. శారద మాత్రం ముభావంగా ఉంది. ఆ రోజు రాత్రి రాజా, గౌతమి ఇద్దరూ గదిలో ఉన్నారు. అమ్మ ఎందుకలా ఉంది? నాకు తెలీదండి, మా ఇద్దరికీ గొడవ కూడా ఏం జరగలేదు అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత రోజు నుంచి శారద గౌతమి మీద ఒక కన్ను వేసి ఉంచింది. ఒకరోజు గౌతమి ఏదో పనిమీద వెళ్తూ ఉంది. ఖచ్చితంగా ఇది వాణ్ణి కలవడానికే వెళ్తున్నట్టుంది అనుకొని గౌతమి వెనకే శారద కూడా వెళ్ళింది. గౌతమి చెరువు దగ్గరికెళ్ళింది. అక్కడ మంచినీళ్లు తీసుకుని ఎప్పట్లానే ఇంటికొచ్చేసింది. ఏంటిది, ఎవరినీ కలవకుండా వచ్చేస్తోంది? నేను వెనక ఉన్నానని తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ తను కూడా వెనక్కొచ్చేసింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. శారద అలా అలా తిరుగుతూ తోటి స్నేహితులకు చూచాయిగా చెప్తూ ఉండేది. అది కాదు, నా కోడలేదో తప్పు చేస్తోందని నాకు కనిపిస్తోంది. అదేంటో సరిగ్గా తెలియడం లేదు అని అక్కడక్కడ శారద కోడలు గురించి చెప్తూ ఉండేది. ఒకరోజు శారద పక్కూరికి ఏదో పనిమీద వెళ్లి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చేసరికి ఇంట్లో రాఘవ ఉన్నాడు. దూరం నుంచి చూసి గోడ చాటున దాక్కుంది. వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంది. వీడు మొన్న చూసినోళ్లానే ఉన్నాడే అని మనసులో అనుకుంది. బాగా చదువుకున్నావు కదా, ఈ పల్లెటూరులో వంటింట్లో కుందేల్లాగా ఎలా ఉన్నావు? తప్పే ఉంది.
ఒక ఇంటిని చక్కదిద్దే భార్య కంటే పెద్ద ఉద్యోగం ఏముంటుంది? ఈ ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పగానే బయట ఉన్న అత్త వింటూ ఉంది. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? చదువుకున్నాను కదా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వేం అనుకోనంటే నీకొక విషయం చెప్తాను. ఏంటి? మా ఆయన నడిపించే రైస్ మిల్లులో ఉద్యోగం ఉంది. నీకెలాంటి భేషజాలు లేకపోతే ఆయన దగ్గర పనిచేస్తావా అని మామూలుగా అడిగింది. చెయ్యొచ్చు, కానీ ఊర్లో అందరూ ఒక విషయం మాట్లాడుకుంటున్నారు గౌతమి. ఏంటి? మీ ఆయనకి చదువు లేదు, అంతా మీ అత్తగారి పెత్తనం అంట కదా. ఎవరు చెప్పారు? ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు అని తనకి తెలిసింది చెప్పాడు రాఘవ. గౌతమి మొత్తం విని, పని పాట లేని వాళ్ళు చెప్తూనే ఉంటారులే. మా అత్తయ్య బంగారం లాంటి మనిషి. ఆమె ఏ రోజు పెత్తనం కోసం పాకులాడలేదు. మరి మీ ఆయన? ఒకసారి ఆయన దగ్గర పనిచేసి చూడు, ఆయన గురించి నీకే తెలుస్తుంది అనగానే శారద ఆశ్చర్యపోయింది. మా ఇంటి గురించి మాట్లాడే ముందు ఎవరైనా సరే వాళ్ళని ముందు వాళ్ళింటి గుట్టు చూసుకోమను అని గౌతమి కోపంగా చెప్పింది. బయట నిలబడి వింటున్న శారద కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చాయి. నా కోడలు బంగారం, ఇంటి గుట్టుని గుమ్మం దాటి పోనివ్వలేదు. నన్ను క్షమించు కోడలా అని మనసులో అనుకుంది. అప్పట్నుంచి శారద ప్రవర్తనలో మార్పొచ్చింది. గౌతమిని ఎప్పుడూ తన కన్న కూతురులా చూసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు ఇంట్లో శారద కూర్చొని ఉండగా రాజా అక్కడికొచ్చాడు. అమ్మా, ధాన్యం అదేనే, మన ధాన్యం ఎవరికమ్మాలి అని. నన్నడుగుతావేంట్రా? నీ భార్య ఉంది కదా, అది తెలివైంది. మీ ఇద్దరూ కూర్చొని నిర్ణయం తీసుకోండి అని నవ్వుతూ చెప్పింది. అప్పట్నుంచి ముగ్గురు సంతోషంగా బతుకుతున్నారు. ఇంకా కొంతమంది మాత్రం వేరే వాళ్ల ఇంటి గుట్టు గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళెప్పటికీ మారుతారో ఏంటో.